గుత్తు వంకాయ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 3 లవంగాలు, 3 యాలకులు, చిన్న చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, హాఫ్ టేబుల్ స్పూన్ షాహీ జీరా వేసుకుని ఫ్రై చేసుకుని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్ చేసుకోవాలి. దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, టమాటో కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మసాలాను కట్ చేసుకున్న వంకాయల్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలను వేసుకుని మూత పెట్టుకుని 2 పక్కల వంకాయలను మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి మిగిలిన మసాలా అంతటినీ కూడా వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మీ పులుపుకు తగినట్టుగా చింతపండు రసాన్ని, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు కూరని ఉడికించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.